నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, మనం చేసిన పనులు జనంలో తీసుకుపోవాలి. జనంలో మార్పు వచ్చింది, ఆ మార్పును మనం ఉపయోగించుకుని ఏర్పాటు చేయాలి కార్యకర్తలు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, 42 ఏళ్ళ నుంచి. నాకు ఏంది అనేది పసిగట్టగలుగుతాను. నేను సార్ తోటి 6 months ముందే సార్ దగ్గర నేను కూర్చొని బాధించిన, నేను ఓడిపోతాను సార్, నాకు వద్దు సార్ సీటు. ఎవడో చెప్తాడా సీటు అవుతాను? నేను ఓడిపోతాను సార్ సీటు. ఎందుకు ఓడిపోతాను అంటే 7 సార్లు గెలిచే వరకు జనంలో కూడా యాస్ట్ వచ్చింది సార్. ఏదో కొత్తలో చూసుకోవాలని చూస్తాను, కొత్తలో ఏం చేస్తారో అని ఆశతో ఉన్నాను. చెప్పాను, ఇల్లే సార్ నువ్వు ఓడిపోతావా అన్నాడు. నేను 30 సీట్లు మార్చని పట్టుబట్టే, పేపర్లో కూడా వచ్చింది, వాదన జరిగింది. 30 సీట్లు మార్చేది ఉంటే 100% గవర్నమెంట్ వచ్చేది. అంటే నాకు ఒక ఆలోచన నాకు క్లియర్గా ఉంటుంది. నేను చెప్తున్నా ఇప్పుడు మీకు ప్రజలు రాష్ట్రంలో పట్ల నాకున్న సర్వే రిపోర్ట్, ఢిల్లీ నుంచి చేసిన సర్వే రిపోర్ట్, మొత్తం నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. 100 సీట్లు గెలిచిన విచిత్రపోవడం అవసరం లేదు. 100 సీట్లు గెలిచిన వన్ సైడ్ ఉన్నది. అందుకే లోకల్ బాడీ ఎన్నికలు పెడతలేదు. ఆ లోకల్ బాడీ ఎన్నికలలో మేము ఫెయిల్ అయితే రేపు ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఉంటుందని లోకల్ బాడీ పోస్ట్పోన్ చేసుకోవడం పోతాను. అంటే మనకు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి చూస్తాం తేడా ప్రజలు. కేసీఆర్ గారు ఒక విజన్, అదొక విజన్, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి పెట్టాలి, ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వలే. ముసలిలకు పెన్షన్ 2,000 ఇవ్వాలని ఆలోచించింది ఆయన. నేను ఎప్పటికీ కోరుకునేది ఇద్దరినే కోరుకుంటా, ముఖ్యమంత్రులు, బెస్ట్ ముఖ్యమంత్రులు. ఇక్కడ కూర్చుందే విజన్ తోటి పనిచేసిన ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు ఒక విజన్ వాళ్ళు. మీరు చూశారు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ చెయ్యని పని 2 రూపాయలకి ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు, 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు, మండలాలు చేసింది ఎన్టీ రామారావు, రకాల పేరు మీద ఊళ్ళ పట్టవాళ్ళు ఎవరు రకం కడితే వాళ్ళ పేరు మీద రాసేది, రకాల మార్పు చేసింది ఎన్టీ రామారావు, డాక్టర్ మూసిపెట్టింది ఎన్టీ రామారావు. కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా విజయాలు తీసుకొచ్చాడు. గ్రామాలు డెవలప్మెంట్ చేశాడు, టౌన్ డెవలప్మెంట్ చేశాడు, ముసలోళ్ళు ఆదుకున్నాడు, బిడ్డ పెళ్లి చేస్తే ఆదుకున్నాడు, అన్ని